హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గోబీ ఫ్రైడ్ రైస్ అండి ఇంట్లోనే ఇలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసినామంటే మనకి అచ్చం రెస్టారెంట్లో తిన్నంత టేస్టీగా ఉంటుందండి. పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక హాఫ్ కిలో ఉంటుందండి ఇది కాలీఫ్లవరు. హాఫ్ కిలో కాలీఫ్లవర్ని ఇలా సన్నగా కట్ చేసుకునేసి వేడి నీళ్ళల్లో వేసుకునేసి బాగా కడుక్కునేయాలి. ఇప్పుడు దీంట్లో మనము అర టీ స్పూన్ సాల్టు, ఒక స్పూన్ మిరప్పొడి, ఒక్క చిటికెడు మిరియాల పొడి, ఒక్క చిటికెడు జీలకర్ర పొడి అండి వేసుకునేసి, అలానే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునేసి ఒక 3-4 స్పూన్లు మైదా పిండి వేసుకోవాలి. నేను కప్పుతో సగం వేస్తున్నాను, చూసారు కదా. ఈ కప్పు నిండా ఒక 3 స్పూన్లు ఉంటుందండి మైదా పిండి. అలానే ఒక స్పూను కార్న్ఫ్లవరు, ఒక స్పూను బియ్యం పిండి, ఈ 3 వేసుకునేస్తే మనకి ఇది క్రిస్పీగా ఉంటుంది. వేసుకునేసి ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకునేసి ఇవి మొత్తం బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకునేద్దాం. ఇట్లా మొత్తం బాగా కలుపుకునేసి ఒకవేళ ఉప్పు కారం ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే కూడా చూసి కూడా వేసుకోవచ్చండి. ఒకేసారి వేస్తే మనకి కారంగా ఉంటుంది కదా. ఇట్లా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత నేనైతే కొంచెం మిరప్పొడి వేస్తూ ఉన్నాను. కొద్ది మిరప్పొడి తక్కువగా ఉంది. మొత్తం వచ్చేసి 1.5 స్పూన్ వేసినానండి మిరప్పొడి. 1.5 స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలుపుకునేద్దాం. ఇలా మొత్తం బాగా కలిపి దీన్ని కొద్దిసేపు పక్కన ఉంచుకునేద్దామండి. ఇలా మనకి ఉప్పు కారం అనేది దీనికి బాగా పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి నేను ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసి 2 గ్లాసులు రైస్ ఉడికించి పెట్టినానండి. ఇలా కొంచెం మనకి పలుగ్గా ఉండాలి. ఈ రైసులకంతా మనకి మరి మెత్తగా ఉడకకూడదు. ఇలా 2 గ్లాసులు రైస్ ఉడికించి పక్కన పెట్టుకునేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి కొద్దిగా చల్లార్చుకోవాలి. మనకి రైస్ అనేది అందులో వేసి కలబెట్టేప్పుడు చితికిపోకుండా పొడి పొడిగా ఉండాలంటే ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ ఇటెక్కిందా లేదా అని చూసుకునేసి, మనం కలిపి పెట్టినాం కదా కాలీఫ్లవరు, దీన్ని కొద్దిగా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలానే బాగా ఫ్రై చేసుకోవాలండి. మంట అనేది మీడియంలో పెట్టుకునేసి ఇలా ఫ్రై చేసుకునేస్తే సరిపోతుంది. మొత్తం నేను ఒక 2 సార్లు వేసినానండి. 2 సార్లు వేసి ఇలా బాగా ఫ్రై చేసుకున్నాము. మనకి ఇది ఇందులోనే మీడియంగా పెట్టుకునేస్తే క్రిస్పీగా ఉంటుంది. ఇలా మొత్తం ఒకసారి తీసి వేసుకునేసి మళ్ళీ రెండోసారి కూడా ఇలా వేసుకునేసినానండి. ఇవి వేసిన వెంటనే తిప్పకుండా 1 నిమిషం బాగా నూనెలో ఫ్రై అయిన తర్వాత మనం అటు ఇటు తిప్పుకునేసి తీసుకోవాలండి. ఇట్లా మొత్తం బాగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకునేసి ఇదే పెనంలో మనము మిగతాది చేసుకునేద్దాం. మనకి ఇది ఆయిల్ ఎక్కువ ఉంది కదా, ఆయిల్ కొంచెం తీసి పక్కన పెట్టుకునేసి ఒక 4 స్పూన్లు ఉంచుకునేస్తే సరిపోతుంది. ఇలా 4 స్పూన్ల ఆయిల్ అండి ఇది. ఇప్పుడు ఇందులో మనము ఒకటి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వేసుకునేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు బాగా కలబెట్టుకునేసి ఇందులో ఒకటి చిన్న మీడియం సైజు ఉల్లిపాయ ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకునేద్దాం. ఈ ఉల్లిపాయ కూడా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. పచ్చివాసన పోయేంతవరకు అయితే సరిపోతుంది. మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇవి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ అండి. ఇవి మెజర్మెంట్ ప్రకారం చెప్పాలంటే హాఫ్ కప్ ఉంటుంది. హాఫ్ కప్ క్యాబేజీ, హాఫ్ కప్ క్యారెట్, హాఫ్ కప్ క్యాప్సికము ఇలా మొత్తం కట్ చేసి వేసుకునేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకునేద్దాం. దీన్ని కూడా మనకి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా బాగా ఫ్రై చేసుకునేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఆ స్కిప్ అనేది నేను మిస్ అయినాను కాబట్టి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి మొత్తం బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ అంతా ఇందులో వేసుకునేద్దాం. ఇట్లా మొత్తం వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా ఇలా కలబెట్టుకునేసి ఇది బాగా కలిసిపోయిన తర్వాత ఇందులో మనము ఒక 2 స్పూన్లు సోయా సాస్ వేసుకునేద్దాం. 2 స్పూన్లు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. చిన్న స్పూన్తో 2 స్పూన్లు అయితే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా దీనికి పట్టించి ఇప్పుడు మనము చల్లార్చి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసుకునేద్దాం. నేనైతే కొద్దిగా రైస్ తీసి పక్కన పెట్టేసి మిగతాదంతా వేస్తూ ఉన్నానండి. కొద్దిగా ఉంటుంది రైస్, అది ఉంచుకునేసి మిగతాది వేస్తాను. ఒకవేళ చూసి కూడా మళ్ళీ వేసుకోవచ్చు అని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని బాగా రైస్కి పట్టేలాగా ఇలా బాగా కలబెట్టుకునేద్దాం. ఇప్పుడు ఇందులో మనము 1/2 టీ స్పూన్ మిరప్పొడి, ఒక్క చిటికెడు మిరియాల పొడి, ఒక్క చిటికెడు జీలకర్ర పొడి వేసుకునేసి ఇవి మొత్తం బాగా కలిసిపోయేలాగా కలబెట్టుకునేద్దాం. ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి. ఆల్రెడీ మనము రైస్లో వేసుకున్నాను, నేను రైస్లో వేసి ఉడికించుకునే అలవాటు ఉంది. ఒకవేళ మీకు రైస్లో వేసుకునే అలవాటు లేకపోతే ఇప్పుడు కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. నేను కొద్దిగా ఉప్పు చూసి కూడా వేస్తూ ఉన్నాను. కొద్దిగా అయితే సరిపోతుంది. ఇది కూడా వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి
కొంచెం కొత్తిమీర జల్లుకునేస్తే రెడీ అయిపోతుందండి. ఒకవేళ మీరు స్పైసీగా తినాలనుకుంటే మిరప్పొడి ఇంకొంచెం కూడా వేసుకోండి. ఇందులో గరం మసాలా కూడా వేసుకున్నా బాగుంటుంది. మరి ఎక్కువగా స్పైసీగా ఉంటుందని నేను గరం మసాలా వేయకుండా ఇలా జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకున్నాను. నేను బాస్మతి రైస్తో చేయలేదండి, నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్తో చేసుకోవాలన్నా చేసుకోండి, దాంతో అయినా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీ అయినా గోబీ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. ఈజీగా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉందండి, తింటా ఉంటే కూడా. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి.